Most of us all are born again. మనమందరం కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వారందరూ కూడా తిరిగి జన్మించిన We వారమే. all know that our names are written in the Lamb's Book of Life. మన యొక్క పేర్లన్నీ కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన సంగతి మనకు తెలుసు. We know that we have a salvation. మనకు రక్షణ అనుభవం కూడా ఉందన్న సంగతి మనకు తెలుసు. But God's words, when I read the word of God, అది దేవుని వాక్యం నేను చదివినప్పుడు I was afraid. నేను భయపడ్డాను. Every time I say I live only for today, నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, నేను ఈ దినం కొరకే నేను జీవిస్తున్నాను. I don't fear death. నేను మరణానికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. The scripture says very clearly in John 5:24. లేఖనాల్లో ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో, Verily, verily I say unto you, he that believeth on me hath everlasting life. He is not come out of judgment, but is passed from death into life. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పినట్లుగా, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. We all know that we are born again. మనకు తెలుసు, మనందరం కూడా తిరిగి జన్మించిన వారము. We all know that we are passed from death into life. మనము మరణములో నుండి జీవములోనికి దాటించబడి ఉన్నవారు.